ఇలా టైం మిషన్ ఉంటుంది, ఒక ప్రొఫెసర్ కనిపెడతాడు. మనం బోధల్చుకుంటే శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి పోవచ్చును. మనం బోధల్చుకుంటే 2020లో ఉండేటువంటి హైటెక్ సిటీ కూడా పోవచ్చు. ఇవాళ దరువు ఎల్లన్న మాట్లాడిన తర్వాత, అన్నం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, విమలక్క మాట్లాడిన తర్వాత, మల్లేశన్న మాట్లాడిన తర్వాత, రియాజ్ చరిత్ర అని చెప్పిన తర్వాత మనం ఏడికి పోదలుచుకున్నాం? 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రివర్స్ అయినటువంటి యూటర్న్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా రాదలుచుకున్నాం. సరిగ్గా ఇవాళ ఆ టైం మిషన్లో పోతే ఎట్లయితే రోజులు, తారీఖులు, మనుషులు, జ్ఞాపకాలు, గాయాలు పెట్టుకున్నాం. దీనికి ట్యాగ్ దీనికి ఫేస్బుక్లో పెట్టాడు, ఒక ట్యాగ్ పెట్టారు. దాన్ని ఒడిసి పట్టిన జ్ఞాపకాలను ఒడిలో పోసుకుంటే అది ఒక గాయాల దొంతర. దాన్ని భవిష్యత్తుకు దారే వేయదలుచుకుంటే అది ఎప్పటికీ నిలబడేటువంటి వంతెన. అది మిలియన్ మార్చా, సాగరహారమా, సకల జనుల సమ్మెన, మానుకోట ప్రతిఘటన, ఏదైనా కావచ్చు. అది నక్కడికల్లా ఏదైనా కావచ్చు. ఇవాళ జ్ఞాపకాలని గుర్తు చేయడం కోసమే తెలంగాణ ఉద్యమ వేదిక ప్రయత్నం మొదలుపెట్టింది. ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకోకపోతే భవిష్యత్తును దర్శిస్తానికి దారి కనబడదు. ఆ వెతుకులాటలో పట్టే తెలంగాణ ఉద్యమ వేదిక ప్రారంభంలో పట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులని 20,000 మంది ఉద్యమకారులు, పక్కన శ్రీశైలం ఉన్నాడు, నేను శ్రీశైలం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అందరం కలిసి గ్రామాల మొత్తం అందరం కలిసి మొత్తం తెలంగాణ తిరిగి వేలాది మంది ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేసినాం. ఎందుకు చేసినామంటే ఇవాళ మనందరికీ అందుబాటులో టైం మిషన్ పోయినట్టుగా ఏ కాలానికంటే ఆ కాలానికి పోదామంటే ఇంటర్నెట్లో క్లిక్ చేస్తే చరిత్ర అంతా కనపడాలి, వ్యక్తులు కనపడాలి. అది భవిష్యత్తులో ఎన్నడన్నా మన కళ్ళ ముందర రోడ్డు మీద పోతున్నాడు ఒక ఉద్యమకారుని గుర్తుపట్టి మీరు 69 ఉద్యమకారులు కదా అని కాళ్ళకి దండ పెట్టేటువంటి సంస్కారం ఈ తరానికి ఉండాలి. 2009 ఉద్యమకారులు త్యాగం చేసినటువంటి, అమరత్వం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు ఎవరైతే బలైన వాళ్ళ తల్లి కనపడితే, అమ్మా నువ్వు తెలంగాణ కోసం ఒక బిడ్డనిచ్చినావు కదా అని గౌరవించేటువంటి సంస్కృతి ఉండాలని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో పట్టే భాగంగా ఇవాళ